మోపూరు భాస్కర్ నాయుడు జన్మదిన వేడుకలు రక్తదాత రక్తదాన ప్రేరేపకులు సేవా తత్పరుడు శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత అయిన మోపూరు భాస్కర్ నాయుడు జన్మదిన వేడుకలు శుక్రవారం నెల్లూరు రోటరీ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా వివిధ సూచన సేవా సంస్థలు మోపూరు భాస్కర్ నాయుడు యూత్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు శ్రీనివాసరాజు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా తలంచి తన వంతు బాధ్యతగా శివాజీ యూత్ ఫౌండేషన్ ఏర్పాటుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు। ధనలక్ష్మీపురం విజయ్ సుధీర్ మొగరాల సురేష్ భవిష్యత్తు కిషోర్ రమాదేవితో పాటు పలువురు పాల్గొన్నారు। ఇప్పటివరకు సుమారు 150 మందికి పైగా రక్తదానం చేశారు। ప్రతి రక్తదాత కూడా రక్తాన్ని సేకరించడం కాదు 24/7 ఎప్పుడు అవసరమైన సకాలంలో స్పందించి ఈ రాష్ట్రంలో ఎక్కడ అవసరమైనా కూడా రక్తాన్ని అందించగలం తెలియజేసుకుంటూ నా జన్మదిన వేడుకలకి మెసేజ్ రూపంలో సోషల్ మీడియా రూపంలో మరియు ఫోన్ కాల్ రూపంలో రకరకాలుగా వేల మంది స్పందించారు। వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। రక్తదాతలను కూడా ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను। థ్యాంక్ యూ సో మచ్। మోపూరు భాస్కర్ నాయుడు గారు 46వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు। అదేవిధంగా వ్యక్తులందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా వారికి అభినందనలు తెలియజేయడానికి కోసంగా ఈరోజు అందరూ రావడం అనేటువంటిది చాలా సంతోషం। అయితే మోపూరు భాస్కర్ నాయుడు గారి గురించి చెప్పాలంటే ఎప్పుడు నిరంతరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలైనా కూడా ఈరోజు రక్తం కావాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఉందేనంటే ఆ కొరత లేకుండా నేనున్నానని చెప్పేసి అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ యువతలో స్ఫూర్తి పదార్థంగా మిగిలిపోయి వారు ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఎన్నో ప్రాణాలని వారు హెల్ప్ చేసేటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉంటాం। ఈరోజు మిత్రులందరూ కూడా కలిసి ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం। వారు అంతేకాకుండా మరి సమాజంలో ఉన్నటువంటి ఏదైనా అనాథ శరణాలయాలు కావచ్చు, అదేవిధంగా మొక్కల పంపిణీ విషయంలో కావచ్చు, పర్యావరణ విషయంలో కావచ్చు, ఇంకా ప్రతి విషయంలో కూడా వారు నేనున్నాననేటువంటి ఆలోచనతో ముందుకు రావడం సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది అందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకే ఒక స్ఫూర్తి పదార్థంగా నిలబడేటువంటి వ్యక్తి। నేను అప్పుడప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా నేను చర్చిస్తూ మాట్లాడుతూ ప్రాణదాత సుఖీభవ అనేటువంటి పదాన్ని కూడా నేను వాడుతూ ఉంటాను। ఎందుకంటే ఆ యొక్క సేవకి మరి వేరే అనేటువంటి ఆలోచన అంటే ఏమీ ఉండదు। ఎప్పుడు నిరంతరం సేవ చేసేటువంటి ఆలోచనతో మాత్రమే మన యొక్క ఉదయాన్నే నిద్ర లేచినటువంటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సేవ 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 అనేటువంటి ఇటువంటి కార్యకర్తని ఇటువంటి మహానేతని మనం అందరం మన నెల్లూరులో పుట్టడం అనేటువంటిది సంతోషకరంగా భావిస్తూ అందులో వారు నాకు మిత్రుడు కావడం అనేటువంటిది కూడా చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను।
मासे मासे परमादित्यं दद्यात् चन्द्रकलं च मंगलशुमंगलं च बुधञ्चते दबुद्धिं च मंत्रैर्मन्त्ररहस्यं च शुक्रं सौख्यं च श्रीं शान्तिं च विदात् शोभामानं महीयते धान्यं नरं शुभोपत्रलाभं धनं वर्धनं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य